హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జస్ట్ స్టార్ట్ చేసి బ్లాగ్స్. సో ఇలా ముచ్చట ఏంటంటే అనుకోకుండా అయితే మేము రామగిరి కిల్లా దగ్గరికి అయితే వచ్చేసినాం. సో అది ఎక్కడ ఉందంటే పెద్దపల్లి జిల్లా. సో బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా గుట్టలు. సో ఇప్పుడు మేము విజిట్ చేయాల్సింది ఇటు ఉన్నది, ఇటు ఎక్కేస్తాం మేమైతే. సో ఇక్కడ నుండి అయితే కొంత దూరం వరకు మెట్లు అయితే ఉన్నాయి. సో ఎంత దూరం ఉన్నది మాకైతే తెలియదు, అక్కడ అడిగితే కొంత దూరం వరకు అయితే ఉంటాయని చెప్పారు. సో మేము ఎక్కేస్తున్నాం. మరి చూసారు కదా దోస్తులు, బైక్లు అయితే చాలా పెట్టేశారు, ఎందుకంటే చాలామంది వెళ్ళినట్టున్నారు. మెట్లు అయితే స్టార్ట్ అయినాయి. మనం ఇక్కడ ఎంట్రింగ్లోనే వినాయకుడు ట్రైండు. ఓకే తండ్రి, మేమైతే చక్కగా వెళ్ళాలి. పద సుమన్, ఏం మాట్లాడాలి, ఇటు తిరిగి మాట్లాడు. మొత్తం మెట్లయితే మొత్తం చెల్లు చెదురు అయిపోయినాయి. సుమన్ ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు. ఏందిరా దమ్మొస్తుంది. సో ఫ్రెండ్స్, చెప్పినా కదా, ప్రజెంట్ అయితే రామగిరి కిల్లా అయితే ఎక్కుతున్నాం. అనుకోకుండా అయితే వచ్చేసినాం. సో మరి దీని చరిత్ర అయితే మనకి ఏం తెలియదు. సో మనమైతే ఒకసారి విజిట్ చేద్దాం. సరే కనుపా, 2017లో మెట్లు కట్టించినట్టున్నాడు. మరి ఇక్కడ నెంబర్ అయితే ఉంది. సగం అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్. కొంత దూరం ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది. చాలా రోజులు అవుతుంది ట్రెక్కింగ్ చేయక. ఓకే మరి మన పైన కొంచెం ముందు సాగేద్దాం. ఏమైందిరా, ఇటు ఒక దారి ఉన్నది, చోటు ఉన్నది, మరి శబ్దం వస్తుంది, వాటర్ శబ్దం ఏందో అర్థమవుతుంది. ఇటు మెట్లు ఉన్నాయి, మరి రెండు ఉన్నాయి దారిలో. ఇదో తెలియదు, పర్ఫెక్ట్ తెలియదు, కానీ ఇట్లా అయితే వెళ్దాం. మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ ఒక తీరు ఉన్నది కాబట్టి అంచనా కరెక్ట్ అయితే ఇదే అనుకుంటాను. ఫ్రెండ్స్ చూసారు కదా బ్యాక్గ్రౌండ్ గుట్టలు ఎంత బాగుందో. ఎక్కడైతే ఎక్కుతాను, చెమటైతే ఘోరంగా వస్తుంది. కానీ ఎంత దూరం వచ్చిందో, ఎక్కడ దాకా ఎక్కినామో మాకైతే ఏం అర్థం అయితే లేదు. వెళ్ళడం అయితే కూడా వెళ్తాం. నిజండి ఫ్రెండ్స్, ఇంకా మీరు రీచ్ అయ్యేది ఎక్కడ దాకా అంటే ఒకసారి మీకు చూపిస్తా, చూసేయండి. అక్కడ జెండా కనబడుతుంది కదా, మేము అక్కడికి రీచ్ అవ్వాలి. ప్రజెంట్ అయితే ఫ్రెండ్ మేము ఇక్కడ ఉన్నాం, కింద ఉన్నాం, ఆ గుట్ట ఎక్కాలి. కానీ చూడటానికి ఎంత బాగుందంటే మాటలు చెప్పలేను ఫ్రెండ్స్. లక్ ఏంటంటే దీనికి సపరేట్గా రూట్ అయితే బాగుంది, అంటే ఎవరు దారి తప్పిపోకుండా. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అయితే మెట్లు అయితే లేవు, బండల మనిషి రూట్ ఇట్లా వెళ్ళాలి. సుమ్మగా కొసగా ఎందుకు పోయింది. మరి ఒకసారి మనం కూడా కొస పోయి విజిట్ చేద్దాం. ఎలా ఉందిరా? మొత్తం ఈ ఊరు మొత్తం విజువల్ మొత్తం కనబడతాం. ఏమన్నా ఉన్నదా లొకేషన్ మాత్రం? పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మొత్తం కనబడుతుంది కదా. చెమటలు అయితే బీవచ్చంగా వస్తుంది, మొత్తం నర్వస్ అయినాం. ఇక సుమంగా ఇంత దూరం వచ్చి వెళ్ళిపోం చేసి అంటాడు. అక్కడ చూస్తే వాటర్ ఫుల్గా పోతున్నాయి, కానీ నీళ్ళైతే రావట్లేదు. చూపిస్తా అండి ఫ్రెండ్స్, జూమ్ పెట్టి చూపిస్తా. చూస్తారు కదా, ఏం చూస్తారు లేక జూమ్ అయితే లేదు.
అయింది ఇది కదా. సో అక్కడైతే కొన్ని లైట్గా పోతున్నాయి. వర్షాకాలం అయితే బాగా పోతాయి కావచ్చు. ఇది వర్షాకాలం కానీ వర్షం కలిగినప్పుడు బాగా పోతాయి. ఆ గుట్ట నుంచి బాగా పోతాయి. మీకు అంత కనపడదు కానీ ఇప్పుడు ఏంటంటే ఇది ఈ చిన్న హైట్లో మేము జూమ్ చేసినా కనపడదు కానీ ఆడదుడు మస్తు పోతుంది. అది పెద్ద కాకపోతే మీకు ఆడి పోతే పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అది దీనికి పిచ్చి పట్టింది. ఇప్పుడు ఆ గుడ్డ చూసేవారికి మేడ పని చేస్తలేదు. నిజం ఫ్రెండ్స్, ఏదైనా మనం దూరం నుంచి చూసేది ఎంత చిన్నగా కనబడుతుంది. ఇప్పుడు మేము దానికి దీనికి డిస్టెన్స్ మినిమం 10 కిలోమీటర్లు ఉంటుంది. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అరే చెప్పడానికైనా వినడానికైనా మాకని కొద్దిగా ఉండాలి రపా. చూసారు కదా, ఇది మావానికి పోవచ్చు 500 మీటర్లు ఉంటుంది అంటాను. నేను 2 కిలోమీటర్లు ఉంటుంది అంటాను. ఎట్లా కనబడుతుంది నీకు? ఎట్లా కనబడుతుంది ఇది? బాగానే కనబడుతుంది. లేడెందుకు మరి పా లేడెందుకు పా. నిజం చెప్పాలంటే మేము పోయే రూట్ కూడా కరెక్టో కాదో మాకైతే తెలియదు. సో మేమైతే వెళ్తున్నాం. చూసారుగా ఆల్మోస్ట్ తడిచిపోయాను నేనైతే. ఇవాళ చూడు ఎండ ఎట్లా పెడుతుంది. ఏమన్నా సుమన్, నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే ఈ గుట్ట దగ్గర హనుమంతుని విగ్రహం అయితే ఉన్నది. సో సుమన్ గాడు అయితే వీరాభిమాని హనుమంతునికి, సారీ వీర భక్తుడు. ఫ్రెండ్స్, అక్కడ విగ్రహానికి అయితే ఇట్లా పైసలు పెడుతురు, అతుకుతాయని నమ్మకం. అంటే ఇలా నమ్మకం ఎట్లుంటుందంటే అక్కడ ఆగిందంటే బిల్లు ఆగిందంటే అక్కడ. సో మనం కోరిన కోరికలు నెరవేరుతాయని చిన్న ఆశ. సో ఇప్పుడు సుమన్ గారు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఆగిందా? గట్టిగా కోరుకున్నాం అయితే. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ హనుమంతుడిని దర్శించుకోవడం అయిపోయింది. ఇక నెక్స్ట్ మళ్ళీ మన ప్రయాణాన్ని ఈ హనుమంతుడు అనుకున్న గుట్టకాడికి కొనసాగించాలి. సో లేట్ ఎందుకు సుమన్, వెళ్దాం. చూసారుగా ఫ్రెండ్స్, హనుమంతుడిని అయితే మేము పూజించుకోవడం అయిపోయింది. సార్ దర్శించుకోవడం కూడా అయిపోయింది. సో సుమంగా ఇక్కడ చేస్తాను మరి అని కోరిన కోరికలు తీరాలని ఉద్దేశంతో బండ మీద బండ పెట్టి ఆపుతాడట. సో మరి అని నమ్మకం ఏందో మరి ఎంతవరకు నెరవేర్స్తే తెలియదు కానీ ఏ గుట్ట కాడికి పోయినా కానీ ఆ పనులే చేస్తాడు. సో చూసేద్దాం. పెట్టేసినావా? ఆగిందా? గ్రేటే. ఖర్చు అయిపోయింది వెనక గమ్మత్తుకుంటాడు. సరే పా మరిగా. ఇక్కడున్న గుట్టకు దారి తెలవాలని సో పెయింటింగ్ కూడా ఇట్లా 6 గుర్తులు చేశారు. సో రూట్ ఇటే అని మనం కూడా కన్ఫర్మ్ అయితే భయం లేకుండా వెళ్ళొచ్చు అన్నట్టు. ఇంకా అంత ఎత్తు అయితే మీరు రీచ్ అయినట్టే. సో వెళ్దాం పదండి. దమ్మ అయితే దివచ్చం చెప్తాంది. ఇటు దారిన ఇటు ఒక దారి. మంజు మ్యాన్లో బాయ్స్ మూవీ చూసారు కదా. మళ్ళీ పడితే